హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకు ఇష్టంగా తినేటట్టుగా ఒక స్నాక్ ఐటెం చెప్దాం అనుకుంటున్నాం. అయితే ఏందంటే ఇడ్లీ పిండి సామాన్యంగా ప్రతి ఇంట్లో మిగిలిపోతుంది. అంటే మనం ఒక్కోసారి క్వాంటిటీ చూసే పెడతాం, కానీ చెప్పలేం కదా ఫ్రెండ్స్. ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు. ఒక్కోసారి అయితే బాగానే ఒక కప్ కానీ 2 కప్స్ కానీ మిగిలిపోతాయి కదా. ఆ ఇడ్లీ పిండి అనేది మనం వేస్ట్ చేయకుండా ఓ రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మంచి రవ్వ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది కాబట్టి అలా. అయితే ఆ మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో ఒక 2 స్పూన్స్ ఏమంటాం బియ్యం పిండి వేయాలి. 2 స్పూన్స్ బియ్యం పిండి వేసి కొంచెం కొత్తిమీర, ఒక లడ్డు సైజు ఆనియన్ కట్ చేయాలి. ఆనియన్ వేసుకుంటే అలా తింటుంటుంటే క్రంచీగా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 4 or 5 పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, గ్రీన్ చిల్లీస్, అవి వేయాలి కారానికి సరిపట్టు. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకు సరిపోయేటట్టు. ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత స్లోగా, ఇంకా వాటర్ అనేది యాడే చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ పిండి బ్యాటర్లో ఆ వాటర్ మిక్స్ అయి ఉంటుంది, అంత ఉంటుంది కాబట్టి మనకు ఆల్రెడీ అది మెత్తగా ఉంటుంది. కాబట్టి మనం వాటర్ కొంచెం కూడా యాడ్ చేయకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలా గట్టిగా ఉండాలి, మరీ గట్టిగా ఉండొద్దు. నార్మల్గా మనము ఎట్లయితే వడలు కానీ బజ్జీలు కానీ బోండాలు కానీ వేసుకునేటప్పుడు బ్యాటర్న్ ఎలా ఉంటుందో పిండి, ఆ టైప్ బ్యాటర్న్ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఆయిల్ వేడెక్కాకనే ఇవి చిన్న చిన్నగా పునుగుల టైప్ పోసుకోవాలి. టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అవి చిన్నగా ఒక్కొక్క లాగా వేసుకొని మెల్లగా స్లోగా దేవుకుంటూ ఉండాలి మనం.